I see you, I feel you. That is how I know you. Go on. Far across the distance and spaces between us, you have come to show you. Go on. నా ప్రియ స్నేహితుడా, నీ జీవితం ఒక టైటానిక్ లాంటిది కాకూడదనేదే నాకు ఆలోచన. దేవదేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా మలచి ఉన్నతమైన స్థితిలో నీ ఉండాలని కోరుకుంటున్నప్పుడు కొన్నిసార్లు నువ్వు తీసుకునే చెడు నిర్ణయాలను బట్టి భయంకరమైన కార్యాలు నీ జీవితంలోనికి అనుమతిస్తున్నావేమో. ఒకసారి ఆలోచించాయి. 1912 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశం నుండి బయలుదేరిన టైటానిక్ ఓడ 2200 మందిని తనలో ఎక్కించుకుని సంతోష సంభ్రమాచరణతో నింపబడిన ప్రజలందరినీ మోసుకుని వెళుతూ ఉంది. చాలా ఆనందంగా సంతోషంగా టైటానిక్లో వారు గడిపారు. తినేవాడు తింటున్నాడు, త్రాగేవాడు త్రాగుతున్నాడు. ఎన్నో అనుభవాలతో నింపుకుని సువర్ణక్షరాలతో తమ పేర్లు లెక్కించుకోవాలని ఆశపడిన వారందరి ఆశ కొన్ని రోజుల్లోనే అడియాశ అవుతుందని వారెవరికి తెలియదు. 3 రోజులు టైటానిక్ అనే ఓడ అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేసినప్పుడు వైర్లెస్ సెట్లలో వినబడుతున్నాయి, మీరు వెళుతున్న మార్గం మంచిది కాదు, ఐస్బర్గ్స్ ఉన్నాయి, దిశను మార్చి వేగాన్ని తగ్గించండి అని ఎప్పుడైతే వారికి సంకేతాలు వినబడ్డాయో లెక్క చేయలేదు. ఆ మాటలను పట్టించుకోలేదు. ఆనాడు టైటానిక్ డిజైన్ చేసిన థామస్ ఆండ్రూస్, 46 సంవత్సరాల అపార అనుభవం కలిగిన జేమ్స్ స్మిత్, వైర్లెస్ ఆఫీసర్గా పనిచేస్తున్న హెరాల్డ్ బ్రాయిడ్, ఈ ముగ్గురు కూడా మంచి హెచ్చరికను ఖాతరు చేయనందువలన కొన్ని గంటల్లోనే దాని పర్యవసానాన్ని చూడాల్సి వచ్చింది. అతి వేగంగా ప్రయాణం చేస్తున్న టైటానిక్ ఓడ 1912 ఏప్రిల్ 14వ తారీఖు రాత్రి కటిక చీకట్లో అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ఐస్బర్గ్ను ఢీకొట్టి నీళ్లు రావడం ప్రారంభించాయి. 16 కంపార్ట్మెంట్లు కలిగిన టైటానిక్ ఓడ మరి కొద్దిసేపట్లో మునిగిపోబోతుంది అన్న ఆ వార్త విన్న ప్రతి ఒక్కరి గుండెలు అవిసిపోయాయి. కేకలు వేయడం ప్రారంభించారు, ఏడ్చారు, దుఃఖపడ్డారు. ఆ కటిక చీకటి రాత్రి వేళ నిషీది రాత్రుల్లో వేసిన కేకలు ఆకాశాన్ని అంటాయి. తాము చేసిన తప్పిదానికి జేమ్స్ స్మిత్, థామస్ ఆండ్రూస్, హెరాల్డ్ బ్రాయిడ్ ఈ ముగ్గురు కూడా తల దించుకుని ఆడడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఆ దుర్ఘటన జరుగుతుందో ప్రక్కనున్న ఓడల సంకేతాన్ని పంపించారు. వారు కూడా రాలేకపోయారు. దాదాపుగా 2200 మంది ప్రయాణికులున్న టైటానిక్ ఓడ నీటిలో మునిగిపోయేసరికి 1600 మంది జల సమాధి అయిపోయారు. మనిషికున్న డబ్బు గాని, హోదా గాని, ప్రతిష్ట గాని ఏ ఒక్కటి మనిషి ప్రాణాలను కాపాడలేకపోయింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోటీశ్వరులు, ధనికవేత్తలు జాన్ జాకబ్ ఆస్టర్, బెంజమిన్ గ్యాగన్హెమ్, ఐసిడర్ స్ట్రాస్ అనే ఆ ముగ్గురు కోటీశ్వరులు టైటానిక్ దుర్ఘటనలో తమ ప్రాణాలు కోల్పోయారు. ఎంతో ప్రయాసపడ్డారు బ్రతకాలని. కెప్టెన్ బ్రతిమాలారట, మాకున్న డబ్బంతా ఇచ్చేస్తామని బ్రతికించని. వారి వల్ల కాలే. మరణం ముంగిట నిలిస్తే తప్పించేది ఏ ఒక్కరూ కాదు అనే విషయాన్ని గుర్తించిన వాడే యేసుక్రీస్తు ప్రభు వైపు తిరుగుతాడు. ఈ మాటలు వింటే నీ జీవితం టైటానిక్ కాకూడదనేది దేవునికి ఆలోచన. నీవు కూడా నా జీవితం చాలా బ్రహ్మాండమైంది, నా ఇష్టానుసారం నేను ఉంటాను, ఎవ్వరి మాట వినాల్సిన అవసరం లేదు అని ముందుకు సాగిపోతూ ఉంటే దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది, నీ ముందు మరణం ఉంది, నీ ముందు నరకం ఉంది. దాన్ని తప్పించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. దాన్ని తప్పించుకోవాలంటే నీ దిశను మార్చాలి. అదే మారు మనసు పొందడం. యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో నీ కోసం మరణించి దారదారులుగా తన రక్తాన్ని నీ కోసం చిందించి అమూల్యమైన జీవితాన్ని, నిష్కళంకమైన జీవితాన్ని ఇవ్వాలని ఆయన కోరుతుండగా నేడే నువ్వు ఎవరైనా ఆయన వైపు తిరగలిగితే, యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీ పాపములతో పశ్చాత్తాపడితే నీ జీవితం ఒక టైటానిక్ వలె అర్ధాంతరంగా ముగిసిపోదు. గమ్యాన్ని చేరుకుంటావు, నిత్య రాజ్యంలో పరవశిస్తావు, ఆనంద సంతోషాలు కలిగిన ఆ రాజ్యంలో అమరత్వం కలిగి జీవిస్తావు. అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వాలనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ గుండెలకు హత్తుకో, శాశ్వత కాలం ఆయన కౌగిట్లో ఒదిగిపో.